యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. స్వేచ్ఛ, చనువు ఈ రెండు కూడా చాలా ప్రమాదమైనవి. ఎప్పటికైనా జ్ఞాపం చేసుకోండి. ఎవరైనా సరే దేవుని వాక్యంలో చూసినట్లయితే కనుక స్వేచ్ఛ కలిగి బయటికి వెళ్ళిన సమయంలో జరగకూడదు జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అన్నలు ప్రతీకారం తీసుకోవడం అంతా కూడా జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది స్వేచ్ఛ, చనువు అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అది ఎంతవరకు దారితీస్తుందంటే, అది ఎన్నో కీడులకి, అనర్థకాలకి, జీవితం అంతా కూడా నాశనం అయిపోయి, జీవితం అంతా కూడా డిప్రెషన్కి, నిరాశ, నిస్పృహలకి, పగ, ప్రతీకారాలకి ఈ స్వేచ్ఛ, చనువు అనేది దారితీస్తాయి. మీకు ఉదాహరణ జరిగిన సంగతి చెప్తాను చూడండి. మాకు తెలిసిన కుటుంబమే, దూర బంధువులు కూడా అవుతారు. అందులో వాళ్ళ అమ్మ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే, రోజు వాళ్ళ అబ్బాయి ఎవరైతే వాళ్ళ అమ్మని చెప్తున్నాడో ఆమె యొక్క పెద్ద ఆమె యొక్క అబ్బాయి, ఇంకొక పక్కన ఉండే ఇంకో ఆమె కూడా క్రిస్టియన్, రోజు స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర దిగబెడుతూ ఉండేవాడంట. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది ఆ దిగబెట్టడంలో. ఆ తర్వాత స్నేహము స్వేచ్ఛకి దారితీసింది. ఆ స్వేచ్ఛ వివాహానికి ఎస్ అనకుండా, ఎవరైతే ఒక అతను అని చెప్పాను కదా, ఆమె కుమారుడని, ఆమె కుమారుడు వివాహానికి ఒప్పుకోకపోతే ఈ యొక్క ఈమె ఎవరిని అయితే రోజు తీసుకెళ్ళి కాలేజీ దగ్గర వదిలిపెట్టేవాడో, ఆమె ఏం చేసిందంటే స్వేచ్ఛ ఉపయోగించుకున్నారు. అంతా బాగానే ఉంది. వివాహం వచ్చేసరికి నో అని దాటేస్తున్నాడు. నో అని కూడా అనట్లేదు, దాటేస్తూ వస్తున్నాడు. ఇలా లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేశారు. చూడండి ఏ విధంగా స్వేచ్ఛ, చనువు ఈ రెండు ఎక్కడ దాకా తీసుకెళ్ళి చూడండి. ఇప్పటికీ వాళ్ళు సజీవంగా ఉన్నారు. ఒక్కొక్కరికి దగ్గరగా 70 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళ జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేకుండా ఉన్నారు. ఇది బాగుంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యవనస్తులు ఉరుకుతూ ఎంతో కేరింతలు కొడుతూ ప్రేమ అనే దాన్ని వాడుకుంటూ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ ఆ చివరికి ఏమవుతుందంటే అదొక విషాదం అవుతుంది. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తుని విశ్వసించండి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. స్వేచ్ఛ, దేవునిలో స్వేచ్ఛ ఉండాలి. దేవుని దగ్గర రావడానికి స్వేచ్ఛ ఉండాలి. పాపం చేయడానికి స్వేచ్ఛ కాదు. ఎవరికైనా సరే దేవుని దగ్గర రావడానికి స్వేచ్ఛ కావాలి. దేవుడి మాట మీద ఆశ్రయించిన గాక. ఆమేన్.